ఈ హామీ 2500 ఎప్పుడు ఇస్తాడో ఇవన్నా మాట్లాడతాడేమో అనుకున్నా. ఏమన్నా మాట్లాడిండా? తిట్లు తప్ప ఏమి లేవు. రేవంత్ రెడ్డి వచ్చినాక రెండే వచ్చినాయి, అయితే దేవుడి మీద ఒట్లు లేకపోతే తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా? మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు, లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు. ఇంతకు మించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి? నేను అనుకున్న వరంగల్ పోతే ఏమన్నా రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు ఏం చేసిండ్రు? వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ఏమేం చేస్తామో 9 రకాల హామీలు ఇచ్చారు. నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ 9 ఒక్కటి కూడా చేయలే కదా, ఆ వరంగల్లో చెంపలేసుకుంటాడేమో, రైతులను మోసం చేసినా నాకు ఇంకో ఏడాది టైం ఇయ్యో 6 నెలలు టైం ఇయ్యో అని చెప్తాడేమో అనుకున్నా. రైతు డిక్లరేషన్లో ఒక్కటన్నా అయినాదే? ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. పడ్డదా? 15,000? రైతు డిక్లరేషన్ లో 15,000 రైతు బంధు అని రైతుల్ని మోసం చేసిండు. రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అన్నాడు, బోనస్ మోసం చేసిండు. మొదటి సంతకం రుణమాఫీ మీద చేస్తా, రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికి కూడా చేయలే. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతు కూలికి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే. మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి. చేస్తున్నాడు. కురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టిన మాట చెప్తాడే? కురుమూర్తి దేవుడి మీద పెట్టితే కనీసం తప్పైందననే చెప్పాలి కదా, అది కూడా చెప్పనటువంటి వ్యక్తి ఇవాళ ఇంకేం మాట్లాడుతుండు? నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తల్లి అంటుండు. మరి వెనకట ఏమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నీ నోటికి మొక్కాలే, ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు, ఏ ఎండక గొడుగు పడతావు నువ్వు. అందులో ఉంటే బలిదేవత అంటావు, ఇళ్ళకి వస్తే దేవత అంటావు, రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు. అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది, అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది, మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. ఏ విషయంలో మాట మీద నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలను దగా చేయడం, ప్రతిపక్షం మీద పగబట్టడం, ఇదే ఆయన ఎజెండా. ప్రతిపక్షం మీద పగ, ప్రజలకు దగ. ఇంతకు మించి ఏమైనా చేసినవా? 6 గ్యారంటీలు అమలైనాయే. మొదటి గ్యారంటీ మహిళలకు 2,500 ఇచ్చిండా? నిన్న మాట్లాడుతుండి ఇంకా ఏం తక్కువైంది? మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. కోల్పోయినామా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినామా లేదా? యాక్చువల్ గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే. మా నిరంజన్ వ్యవసాయ శాఖ మంత్రిగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినాయి, గవే 5,000 పడ్డాయి. నువ్వైతే 15,000 ఇవ్వాలి కదా. అంటే నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయినరు, కేసీఆర్ కిట్ కోల్పోయినరు, న్యూట్రిషన్ కిట్ కోల్పోయినరు, బతుకమ్మ పండుగకు అక్కజెల్లెలు చీరలు కోల్పోయినరు, మా గొల్ల కుర్మలు 2వ దశ గొర్రెలు కోల్పోయినరు, బీసీ బంధు కోల్పోయినరు, మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు. గిన్ని కదా కోల్పోయినాయి. మా చేపలు, మా ముదిరాజులు, మా గంగపుత్రులు, మా మత్స్యకారులకు గా చేపలు కూడా వేయకపోతేను. దాన్ని సగం కోసినావు, ఆ సగం కూడా చక్కగా వేయలేదు. ఎందుకే చేపలు సగమే వేస్తున్నావు? పోయిన తారీ 2 లక్షలు పోతే ఒక చెరువులు ఈ తాప 1,00,000 పోసిందంటే కాలం కాలేదట. కాలం కాలేదా? సారీ, నీకు ఏ బుద్ధి కాలేదా? కాలం కాలేదా? ఏ ఊరు? ఇస్రంపల్లి. ఏం చెరువు? పోషమ్మ కుంటలో పోయినసారి 60,000 పోతే ఈసారి 25,000 పోసిరట. అది నిండలేదు అయింది, మస్తు మత్తడు దూకిందా? అట్లున్నది కథ. రేవంత్ రెడ్డి గారు వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేనెందుకంట. బ్రూ ట్యాక్స్ వచ్చింది. ఫైనాన్స్ ఎవరికన్నా
పని చేస్తే కలవట్టు గంటనో రోడ్డు పోస్తేనో 8% ట్యాక్స్ అయితే వచ్చింది. బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది. ఎంత 10 15 8 to 10 బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. హైదరాబాద్ లో ఎవడన్నా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది. స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు ఇవ్వాలన్నట. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కొత్త ట్యాక్సులు అయితే పెట్టినవే రేవంత్ రెడ్డి. కానీ ఉన్నాయి కూడా కొట్టినావు. కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన్ అన్న వ్యవసాయ మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. కరోనా వచ్చింది, లాక్డౌన్, గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు, చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా. ఎండాకాలం పోగానే వానాకాలంలో డబ్బులు వేయాలి. ముఖ్యమంత్రి గారు మా అందరినీ శాఖ అధికారులను పిలిచిండు. మరి వానాకాలం వస్తుంది, రోహిన్ కార్త్ వెళ్ళింది, సింకులు పడతాయి, రైతు బంద్ వేయాలి, తయారున్నారా అన్నాడు. ఎక్కడ సార్ మొన్నటిదాకా కరోనా అయినా మొత్తం అంతా లాక్డౌన్ అన్నాం. అంటే ఏందా మాకు రైతులే అంతా మీకు అట్లా దొరికిండ్రా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతులకు మాత్రం వాన చినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు. పడ్డాయా లేవా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే? ఇప్పుడు ఎందుకు పడతలేవు? అప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నావు కదా. 10 దిక్కు లేకపోయా, 15 దిక్కు లేకపోయా. ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్ మాట్లాడుతుండు, ప్రజలు ఏం కోల్పోలేదట. ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమా అని రైతు బంధు కోల్పోయింది. ఇవాళ నువ్వు చెప్పిన రుణమాఫీ 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుండ్రి అని చెప్పిండి. కొంతమంది బంగారం అమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి, కానీ ఆ రుణం అయితే మాఫీ కాలే. డబుల్ అయింది ఇప్పుడు. ఇటు రుణమాఫీ కాలే, అటు మిత్తిలు పెరుగుతా ఉన్నాయి రైతులకు. అయినా కట్టవలసిన అవసరం ఏంది? అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు. అసలు ఆయన తగునా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది? ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా? తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా కేసీఆర్ చాలా గట్టి కొట్లాటి ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్ర బాబుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటే అప్పుడు కూడా తిట్టిరు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ నోటికొచ్చినట్టు తిట్టిరు. కానీ ఎవరు ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు, తెలంగాణ సాధించిండు కేసీఆర్. మీ అసంటోళ్ళు అప్పుడు మస్తు తిట్టిరు. ఈయన కూడా తుపాకీ పట్టుకొని వెళ్ళిండు. జై తెలంగాణ అంటే ఎవడు రాడా జై తెలంగాణ అంటాడని తుపాకీ పట్టుకొని బయలుదేరిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ రకంగా ఎంతమంది ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు. మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. ఇవాళ మా లక్ష్యం ఒక్కటే. కేసీఆర్ ఏం చెప్పిండు? ఎవరు ఎన్ని తిట్టినా మనకు ప్రజలకు మేలు చేయాలి. కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఈ తెలంగాణను 10 ఏళ్లలో అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం కనుక ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత ఉంటది. ఎన్ను తిట్టినా భరించుదాం, కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం. రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఇడిచిపెట్టం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టం. ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో, మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో ఆయన కనబడంగానే టీవీ అయినా బంద్ చేస్తున్నాం, ఛానల్ అన్నా మారుస్తున్నాం అంటారు. ఏం మాట్లాడాడు అవి? కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. గా కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చిండు. ఎండాకాలంలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. చెరువులు బాగా చేసిండు. ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్, కట్టలేదా? ఇప్పుడు మనం కూర్చున్న దాని పక్కనే ఇటు దిక్కు పోతే ఊక చెట్టు వాగుంటది, ఇంకో దిక్కు పోతే కందూరు పెదవాగుంటది. 2 వాగుల మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్. అంటే చెక్ డ్యాములు కట్టి చెరువులు మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి పనిముట్లు ఇచ్చి వ్యవసాయాన్ని అద్భుతంగా మార్చిండు. అందుకే కేసీఆర్ ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని ఏమంటారు? బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటారు. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల. ఎవడన్నా ప్రజలకు మేలు చేయాలి, నోరిప్పితే బూతులే. ప్రజలకు ఏం పని చేసినావు? నీ ఏడాది పాలన అయింది. నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినావు, ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా. వృద్ధులకు 4,000 పింఛన్ అన్నావు, ఇచ్చినావా? ఇచ్చినాడే? 4,000 పింఛన్ ఇయ్యలే.
మహిళలకు 25,000 అన్నాడు, అది ఇయ్యలే. రైతు భరోసా 15,000 అన్నాడు, అది ఇయ్యలే. విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, అది ఇయ్యలే. చివరికి ఇండ్లు అన్నాడు, ఇయ్యాలి వరకు ఒక ఇల్లు కట్టలే, కూలగొట్టింది తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే. హైదరాబాద్ లో మూసి అని హైడ్రా అని గరీబోల ఇల్లు కూడా కొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలే. అంటే అన్ని ఎగబెట్టుడే. 6 గ్యారెంటీల్లో ఇల్లు రాలేదు, చేయూత రాలేదు, మహిళలకు మహాలక్ష్మి రాలేదు, విద్యార్థి భరోసా కార్డు రాలేదు, ఏది కూడా నువ్వు చేసిన పాపాన పోలే. అందుకే నేను ఎక్కడో మాట్లాడుకుంటున్నా, నువ్వు అన్ని ఎగబెట్టినావు. ఇప్పటి నుంచి నిన్ను యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం బిడ్డ అని చెప్పినాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా నీకు యాదికి రావాలా కనుక నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం, నీ ఎంబడినే పడతామని చెప్పినాం. ఇలా ఆ రకంగా ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మొన్న వచ్చిండు కురుమూర్తి జాతరకు, నేను మహబూబ్ నగర్ జిల్లాకి ఇంత అద్భుతం చేస్తున్నా, నా అంతే ఒకటి చేస్తలేడు అన్నాడు. ఏం చేసినావు నువ్వు? ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం మొట్టమొదటి ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు మంజూరు చేసిన మొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం. మీరే కోర్టులలో కేసులు వేసి భూసేకరణ రాకుండా చేసి కాళ్ళ కట్టెలు పెట్టి ప్రాజెక్టును మీరు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు. నిజంగా ఇలా అంతా అయిపోయింది పని. నువ్వు గట్టిగా చేస్తే ఒక్క 2 నెలలు 3 నెలలు గట్టిగా పని చేస్తే మొత్తం నార్లాపూర్ గాని, ఏదుల గాని, వట్టెం గాని, కర్వెన రిజర్వాయర్లు నింపొచ్చు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. 4 నెలల పని లేదు, గట్టిగా చేస్తే 3-4 నెలల పని ఉన్నది గంతే. కానీ నువ్వు ఏడాది నుంచి సమయం వృధా చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా ఈ జిల్లాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎన్ని నీళ్లు పోయినాయా సముద్రంలో? మొన్న ఎప్పుడన్నా వచ్చినాయా శ్రీశైలంలో ఎన్ని నీళ్లు? ఈసారి శ్రీశైలంలో దాదాపు 3 నెలలు 4 నెలలు మత్తడి దుంకి గేట్లు ఓపెన్ చేసి ఇవాళ శ్రీశైలం పొంగి పొర్లి సముద్రంలో పోయినాయి నీళ్ళన్నీ. నువ్వు నిజంగా గట్టిగా పనిచేస్తే ఇవాళ అన్ని రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉండే. మనకు వట్టెంలో కరివెనలో నీళ్లు ఉంటే అసలు భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండమైన పంటలు పండే అవకాశం ఉండే. నువ్వు పాలమూరుకు మరి నిజంగా మేలు చేసినవా కీడు చేసినవా ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా సస్యశ్యామలం చేసింది కేసీఆర్ కదా. 50 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ, 16 ఏళ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ. ఈయన ఎందుకంటే తెలుగుదేశంలో ఉండే కదా. 16 ఏళ్లు తెలుగుదేశం, 50 ఏళ్లు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. 66 ఏళ్లల్లా ఈ జిల్లాకు త్రాగునీరు సాగునీరు ఇవ్వకుండా దగా చేసిన పార్టీలే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేమందరం పోయి పండుకున్నాం కల్వకుర్తిలో పంప్ హౌస్ దగ్గర. నేను, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ అన్న, మేమందరం, మా బాలరాజు ఆడ ప్రాజెక్టుల దగ్గర కాంగ్రెస్ మొక్కలు నాటింది. ఎందుకు ఇయ్యలే మీరు? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టినాం ఆ రోజు. మేము రాత్రింబవళ్ళు కష్టపడి ఇవాళ 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో వలసల జిల్లాగా మీరు మార్చిండ్రు. వలసలు వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్ ది, బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి. పంటలు పంటే మా గొప్పతనం అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. పంటలు ఎడకెళ్ళి పండుతున్నాయి. చెరువులు బాగా చేయడం వల్ల, పూడికతీత తీయడం వల్ల, భూగర్భ జలాలు పెరగడం వల్ల, బోరు బావుల్లో ఊట పెరగడం వల్ల 2 పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. చెక్ డ్యాములు కట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. మేం చెప్పలే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. తెలంగాణలో మిషన్ కాకతీయ వల్ల, చెక్ డ్యామ్ల వల్ల, ప్రాజెక్టులు కట్టడం వల్ల 6 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయని చెప్పి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ చెరువులు బాగా చేసింది కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి మోటార్లు కాలకుండా 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ బాయికాడ అంత నాణ్యమైన కరెంట్ వచ్చునా, ఇంత పంట పండునా? ఇవాళ విద్యుత్ పంపిణీ వ్యవస్థను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి బలోపేతం చేసింది కేసీఆర్. మిషన్ కాకతీయ చేసింది కేసీఆర్. చెరువులు బాగా చేసింది కేసీఆర్.
ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్. వాటన్నిటి ఫలితమే ఇలా బంగారం లాంటి పంట పండుతుంది. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వెనకట కాంగ్రెస్ ఉండే కదా. 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే పండుతుండే. 30 లక్షలు. కేసీఆర్ దిగిపోయే నాడు 1,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. దాదాపు 4 గంటలు 5 గంటలు పెరిగింది కదా. ఎక్కడ 30 లక్షలు, ఎక్కడ 1,59,00,000. అంటే 4 గంటలు 5 గంటలు వడ్లు పెరిగినాయి. మీరేదో మీ గొప్పతనం చెప్తారు. మరి మీ గొప్పతనం ఉంటే ఎందుకంటే మీరే ఉంటారు కదా. అయితే తెలుగుదేశం ఉండే లేకపోతే కాంగ్రెస్ ఉండే. ఎందుకు 40 లక్షలు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే పండినాయి? కేసీఆర్ వచ్చినాకనే 1,59,00,000 వడ్లు ఎందుకు పండినాయి? ఒక్క సీజన్. అది నేను చెప్పేది ఒక్క సీజనే. ఒక వానకాలంకే 1,59,00,000. మరి మీరు 30 లక్షలు ఎట్లా, మా 1,59,00,000 ఎట్లా? కేసీఆర్ ఉన్న మంత్రం వేసిందా? కేసీఆర్ కష్టపడ్డాడు. చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, కాలువలు తవ్విండు, నీళ్లు తెచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పెట్టుబడి సాయం ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ట్రాక్టర్లు ఇప్పించిండు, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిండు, సకాలంలో ఎరువులు అందించిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నడు గనక వ్యవసాయాన్ని కేసీఆర్ పండగ చేసిండు. అందుకు 1,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పడినాయి. అది కేసీఆర్ వేసిన విత్తనం. కేసీఆర్ దాన్ని ముందుకు తీసుకుపోయింది కనుకనే ఈసారి అంత పంట పండింది. అది కూడా మా ఘనత నేను సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు వీళ్ళు. మీరు వచ్చినాక ఏం చేసిండు ఆయన? ఏమన్నా ప్రాజెక్టు కట్టిరా? ఒక చెరువు తవ్వితిరా? రైతు బంధు ఇస్తారా? ఏం చేసిండ్రు మీరు? ఎందుకు పండింది? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల పండింది. ఇలా మా ఆల వెంకటేశ్వర రెడ్డి అని ఉన్నాడు. ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే ఊకశెట్టి వాగు మీద. ఇప్పుడు అయితే కూడా నిండు నీళ్లతో రాంగ చూసినా ఇట్లా దుంకుతున్నది. ఇలా కందూరు పెద్దవాగైతేంది, ఊకశెట్టు వాగైతేంది, యాసంగికి ఇప్పుడు ఫుల్ మళ్ళా మీరు నాట్లేస్తారా ఏరా? ఏం ధైర్యం? ఆయన కట్టించిన చెక్ డ్యాములు, కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు కదా ధైర్యం. ఏ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెక్ డ్యామ్ గిట్ట కట్టిరా? ఒక సబ్ స్టేషన్ గిట్ట కట్టిరా? యాడికెళ్ళి వచ్చింది పంట? 10 ఏళ్ల కేసీఆర్ కృషి కాదా? మనం కట్టిన వాడికి రిబ్బన్ కత్తిరిస్తురు అంతే. ఇక నిన్న మహిళల మీటింగ్ పెట్టిండు. నిన్న వరంగల్లో పాపం ఐకేపీ మహిళలందరినీ పట్టుకపోయిండు. బస్సులు ఎక్కించి తీసుకుపోయిండ్రు. మా అక్క చెల్లెలు పోయిండ్రు. ముఖ్యమంత్రి కదా ఏదైనా ఏడాది అయింది, ఏమైనా మంచి వార్త చెప్తాడేమో, మహాలక్ష్మి 2,500 గిట్ట ఇస్తాడేమో అని పోయిండ్రు. ఏమైనా చెప్పినా అని మహాలక్ష్మి గురించి ఏమైనా కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ కలవరిస్తుడు. ఆయన నిధులు కూడా కలవరిస్తుండు. నిన్న మహిళల మీటింగ్ పెడితే ఏం ముఖ్యమంత్రి గారినా మహిళలకు ఏమైనా చేసిండా? అదే కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మీద. పేదింటి ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి 13,000 రూపాయలు బ్యాంకులేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించింది కేసీఆర్ కదా. బతుకమ్మ పండుగ నాడు కన్న కొడుకు కొనియకపోయినా పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ కదా చీరలు పంపింది. నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? కేసీఆర్ సి టీములు పెట్టి మహిళలకు రక్షణ తీసుకొచ్చింది కదా. నువ్వు వచ్చినాక చేసింది ఏంది? నువ్వు వచ్చినాక 8 నెలల నుంచి మహిళలకు వడ్డీ లేని రుణం ఆగిపోయింది. వడ్డీ లేని రుణం ఎగబెట్టినావు, బతుకమ్మ చీరలు ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, తులం బంగారం ఎగబెట్టినావు, మోసం చేసినావు. కనీసం నిన్న మహాలక్ష్మిలో నీ మొదటి హామీ, ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు 2,500 ఇస్తామని. ఈడెగబెట్టిండి అని మొన్న మహారాష్ట్ర పోయి 3,000 ఇస్తా అని చెప్పొచ్చింది. ఇంకా ఈడంతా ఇచ్చి పీక్ పడదొప్పినట్టుగా మహారాష్ట్రలో పోయింది ప్రచారానికి. మేము తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినాం, మీకు 3,000 ఇస్తామని చెప్పొచ్చారు మహారాష్ట్రలో. ఈడ ఇచ్చే 2,500కేమో 100 రోజులు ఇస్తాం బాండ్ పేపర్ మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులలో మొక్కి డబ్బల ఓట్లు వేసుకొని మహాలక్ష్మి ఎగబెట్టిండు. మహారాష్ట్రలో పోయి 3,000 ఇస్తా అని చెప్పొస్తుండు. ఇంకిన ఇది నువ్వేం చేసినావు? నిన్న మహిళలకు ఏం చెప్పినావు నువ్వు? మహిళలు కూర్చోబెట్టుకొని మాట్లాడే భాష అదేనా? తొక్కుతాడట. ఏం తొక్కుతావు? అందుకే నేను బూతుల సీఎం అన్నారు.
మెడలో పేగులు వేసుకొని తిరుగుతా, కండ్ల గుడ్లు కూడా వీకి ఆడతా, ఎవడన్నా సీఎం మాట్లాడాల్సి అదే ఆ మహిళలకు కావాల్సింది. మహిళలు ఏమెదురు చూసిండ్రు? మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తాడు అని చూసిండ్రు. అరే కేసీఆర్ కిట్